వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఇది రీనల్ సపోర్ట్ ఫుడ్ అండి. అదేవిధంగా హెపాటిక్ సంబంధించిన ఫుడ్డు అంటే లివర్కి సంబంధించిన ఫుడ్డు, అదేవిధంగా ఒక 2 రికవరీ పేస్ట్లు మొత్తం కలిపి 1000 రూపీస్ అండి నియర్లీ. ఇది ఒక్కొక్క టిన్ ఒకటే వచ్చి 450 రూపీస్. మనకి 2 టిన్స్ డిస్కౌంట్ పోగా 870 రూపాయలు పడుతుంది. 2 రికవరీ పేస్ట్లు 200 వరకు అవుతాయండి. మొత్తం కలిపి 1000 అవుతుంది. అయితే ఈ ఫుడ్లో ఎవరికనంటే అబాండెడ్ డాగ్ ఉంది కదండి, బ్లాక్ డాగు, మీ అందరికి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ బ్లాక్ డాగ్ పెట్టాలి. ఈ ఫుడ్డే ఎందుకు పెట్టాలి అని అంటే, ఈ ఫుడ్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, ఈ ఫుడ్డు కిడ్నీ కానీ లివర్కి కానీ హాని చేయకుండా, వాటి మీద ప్రెజర్ పెట్టకుండా, అది త్వరగా రికవర్ అవ్వడానికి ఈ ఫుడ్ యూజ్ అవుతుంది. ఎందుకనంటే మనకు దొరికిన టైంలోనే అది బాగా వీక్గా ఉంది. అప్పటికి ఒక 10 డేస్ బట్టి ఫుడ్ లేదు. దానివల్ల లివర్స్ అండ్ కిడ్నీ కూడా బాగా డ్యామేజ్ అవ్వడం మూలన ఈ విధమైన ఫుడ్ అనేది మనకి రిఫర్ చేశారు డాక్టర్ గారు, సుధీర్ గారు. సో ఇది యూజ్ చేస్తున్నాం మనం. ఈ ఫుడ్డు 3 డేస్కి ఒకసారి అయిపోతుంది. అంటే 3 రోజులకి 1000 రూపాయలు ఓన్లీ ఈ డాగ్ కోసం మనం వెచ్చించాల్సి వస్తుంది. తప్పదండి, ఎందుకంటే దానికి ఉండే సిచ్యువేషన్ అలాంటిది. స్టార్టింగ్లో బాగా దారుణంగా ఉన్న స్టేజ్ నుంచి ఇప్పుడు కొంత బెటర్ స్టేజ్కి తీసుకొచ్చాను. ఇది ప్రజెంట్ మన దగ్గర ఉంది, సేఫ్గా ఉంది. తర్వాత మన షెల్టర్ రెడీ అయిన తర్వాత అక్కడికి షిఫ్ట్ చేస్తాము. అయితే ఎవరికి నేను అడాప్షన్కి అయితే ఇవ్వనండి దీన్ని. ఎందుకంటే అది చాలా జీవితంలో ఘోరాలు చూసింది, బాధలు పడింది పాపం చాలా. ఇగోండి ఇలాగ నోట్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఫుడ్ తినదు. ఎందుకంటే షేర్గా ఉండడం మూలన మరి ఏంటో తెలీదు, ఫుడ్ తిన్నాక ఇష్టపడదు. సో నేనే నోరు చాపి పెడతాను. కానీ చాలా మంచిదండి. ఇప్పుడు కూడా నా మీద తిరగబడడం కానీ అరవడం కానీ ఏది చేయదు. కాకపోతే నేను వచ్చినప్పుడు మాత్రం దాని దగ్గరికి వెళ్ళకపోతే మాత్రం గొప్ప ఏడ్చేస్తుంది. గొప్ప ఇష్టం నేనంటే. అంటే దాన్ని కాపాడానని మనుషులకి లేని విశ్వాసం జంతువులకి ఎప్పుడూ ఉంటుందండి. జంతువులకు ఉన్న విశ్వాసం అనేది ప్యూర్, చాలా స్వచ్ఛంగా ఉంటుంది వాటికి. కొంతమంది మన ఛానల్లో ఈ మధ్య నెగిటివ్ కామెంట్స్ పెట్టడం నేర్చారు. కావాలని ఇంటెన్షన్గా ఎవరో పెడుతున్నారు. మా కీర్తి మేడం కూడా మనం బాధపడ్డారు. ఎంత సర్వీస్ చేస్తున్నా కూడా ఏంటి ఇలాగా మన మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం ఇది చేస్తున్నారని. అంటే కొంతమంది ఏంటంటే కావాలనే చేస్తారు అలాగా, మనల్ని ఏదో కొంత దిగజార్చాలని, లేకపోతే మనల్ని ఏదో కొంత డిసప్పాయింట్కి గురి చేయాలని. నాకు అర్థమైంది. నేనైతే ఒకటే చెప్తానండి, ఆకలేస్తే అడగలేవు. ఒకవేళ నిజంగా ఎవరైనా చాలా గట్టిగా దెబ్బ కొడితే కూడా రక్తం కాచుకుంటూ అలా ఏడ్చుకుంటూ తిరుగుతాయండి. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి మూగజీవాలకి నేను సర్వీస్ చేస్తున్నాను. మన నా సర్వీస్ని మెచ్చుకోపోయినా పర్వాలేదు, కానీ అలా అవహేళనగా మాట్లాడకండి దయచేసి. అంటే ఎవరో మాట్లాడితే మనమేమి డిసప్పాయింట్ అవ్వము, కానీ చెప్తున్నాను, ఎవరైనా ఆ విధంగా చెయ్యాలనుకుంటే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయకపోయినా సరే పైన భగవంతుడు చూస్తూ ఉంటాడండి. శిక్ష తప్పదండి.